పరిశుద్ధాత్మదేవ, మా మంచి యేసయ్య, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో మీరు మాకు మంచి దేవుడిగా ఉంది. గత దినాల్లో మమ్మలను కాపాడి నీ సన్నిధిలో ఉండే భాగ్యం నీ బిడ్డలమైన మాకు మీరు దయచేసినందుకు నీకు వందనాలు. ఈరోజు నీ మందిరములో ఉండి ఆరాధిస్తున్న బిడ్డల కొరకును, ఆన్లైన్లో పాల్గొన్నటువంటి బిడ్డలకు నీ ప్రత్యేకమైన కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మా మంచి యేసయ్య, నీ కృప, నీ వాత్సల్యత, నీ దయ, నీ సన్నిధి మాతో కూడా మీరు ఉంచి, మీరు దీవించి, ఆశీర్వదించి బలపరచమని నజరేయుడా, నమ్మదగిన దేవా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నీకను పాపవలె నన్ను కాచి, నేను చెదరక మోసావు స్తోత్రం. నీకను పాపవలె నన్ను కాచి, నేను చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివే. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కను పాపగ కాచితివి, స్తోత్రం, 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివి, స్తోత్రం. ఈరోజు మన ధ్యానాంశము హీలింగ్, స్వస్థత అనే అంశాన్ని గూర్చి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియులారా, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15 నుండి 16 వరకు మనం చదువుకుందాం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతను లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదయ్యుండును. దేవుని బిడ్డలారా, స్వస్థత ఇది
చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. స్వస్థత అనేది ఒక వ్యక్తికి గ్రాడ్యువల్గా, క్రమంగా జరిగేది. మనం ప్రార్థన చేసినప్పుడు ఇన్స్టంట్గా, అప్పటికప్పుడే ఎవరైనా బాగుపడితే దాన్ని ఏమంటామంటే అద్భుతం అంటాం. స్వస్థత అన్నాం దాన్ని. ఎందుకంటే మనం ప్రార్థన చేశాం, అప్పటికప్పుడే దేవుడు బాగు చేసేసాడు, అప్పటికప్పుడే నొప్పి పోయింది, అప్పటికప్పుడే జబ్బు తొలగిపోయింది, అప్పటికప్పుడే కణితి మాయమైంది, అప్పటికప్పుడే ఎక్స్ట్రా గ్రోత్ ఏదైతే ఉందో అది డిసపియర్ అయింది. అంటే దట్ ఈస్ కాల్డ్ మిరకల్. కానీ స్వస్థత అనేది గ్రాడ్యువల్గా జరిగేది. అంటే క్రమంగా. ఇట్ విల్ టేక్ 2 days, sometimes 3 days, sometimes it may take 1 week or 1 month. ఆ డ్యూరేషన్ ఆఫ్ టైం అనేది మనం చెప్పలేం. ఇట్ డిపెండ్స్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా జరగవచ్చు. ఒకళ్ళకి 3 రోజుల్లో తగ్గవచ్చు, వారం రోజుల్లో తగ్గవచ్చు, లేకపోతే 2-3 నెలల్లో తగ్గవచ్చు. కానీ మనం ప్రార్థన చేశాం కదా, ఏం జరగలేదే అని మనం అనుకుంటాం. సహజంగా నేను ప్రార్థన చేశాను బ్రదర్, వారం రోజులు చేశాను కానీ ఏమీ తగ్గినట్టు అనిపించట్లేదంటే లోపల దేవుడు పరిపూర్ణంగా ఏం చేసుకుంటూ వస్తున్నాడంటే బాగు చేసుకుంటూ, స్వస్థపరుచుకుంటూ, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చుకుంటూ వస్తున్నాడు. అయితే అది మనకు బాహ్యంగా ఇమ్మీడియట్గా మనకు కనబడకపోవచ్చు, కానీ ప్రార్థన ద్వారా తప్పకుండా ఫలితం ఉంటుంది అనేది మనం తెలుసుకోవాల్సిన సత్యం. చాలాసార్లు మందులు వేసుకుంటే మొదటి రోజు వేసుకున్నప్పుడు తగ్గకపోవచ్చు, రెండో రోజు కూడా తగ్గినట్టు అనిపించకపోవచ్చు, మూడో రోజుకు ఒక మోస్తరుగా ఉండవచ్చు, 4వ రోజులు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది, 5వ రోజుకి ఒకవేళ 2 weeks మెడికేషన్ మీద ఉంటే 2 weeks తర్వాత బెటర్ పరిస్థితికి రావచ్చు. మెడిసిన్ వేసుకుంటే తగ్గలేదని కొంతమంది ఏం చేస్తారంటే, నేను వెళ్ళాను నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఏం తగ్గలేదని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తారంటే వీళ్ళు వెళ్ళానని చెప్పరు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాను, ఆయన ఏంటంటే ఆయన మందులు రాస్తారు. ఆ మందులు ఈ మందులు అన్నీ కూడా నోరు పొక్కిపోయి 15 రోజులు ఏమి తినకుండా అయిపోద్ది. కాబట్టి అందుకనే డోంట్ చేంజ్ డాక్టర్లు మార్చొద్దు ఊరికే. మీకు ఆరోగ్యం బాగోలేదంటే మళ్ళీ ఇంకొకసారి అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మళ్ళీ బాగోలేదంటే మళ్ళీ అదే దగ్గరికి వెళ్ళండి. అప్పుడు ఏం చేస్తారంటే ఆ డోసేజ్లో చేంజెస్ తీసుకొచ్చి మీకు డిఫరెంట్ డోస్ ఇస్తారు. కాబట్టి అందుకనే చాలామంది పొరపాటు పడి ఇలాగ మార్చి చాలా నీరసమైపోయి అనారోగ్యం పాలైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక స్వస్థత అనేది ఇన్స్టంట్గా జరిగితే దాన్ని ఏమంటారంటే అద్భుతం అంటారు. ఒకవేళ గ్రాడ్యువల్గా కొన్ని రోజుల తర్వాత మనం బాగుపడితే దాన్ని స్వస్థత అంటారు. మందు తీసుకున్నందుకు స్వస్థత కాదు, దేవుడు స్వస్థపరిస్తేనే స్వస్థత వస్తుంది. నీలాటోళ్ళు నాలాటోళ్ళు 1,00,000 మంది మందులు తింటున్నారు, అలాగని అందరికీ స్వస్థత రావట్లేదుగా. కాబట్టి దేవుని బిడ్డలారా, మందు మనల్ని స్వస్థపరచదు. 14 years మెడిసిన్ చదివినటువంటి ఒక డాక్టర్ మార్క్ అని కార్డియాలజీ స్పెషలిస్ట్ అతను, ఆయన ఒక కాన్ఫరెన్స్లో చెప్పిన మాట ఏంటంటే ఏ సర్జరీ చేసే ముందు అయినా కానీ ఆయన ప్రార్థన చేస్తాడంట. ఏమని ప్రార్థన చేస్తాడంటే, దేవా ఈ సర్జరీ నేను చేస్తున్నాను కానీ యూ హ్యావ్ టు హీల్ హిమ్. నేను ఏదో సర్జరీ చేస్తున్నాను కానీ నువ్వు బతికించకపోతే నా వల్ల కాదు. ఆయన ఏమన్నారంటే, వీ డూ సర్జరీస్ బట్ హీ హీల్స్ ద పేషెంట్స్. హల్లెలూయా. చాలాసార్లు అబ్బా డాక్టర్ దేవుడు అండి, డాక్టర్ అదండి ఇదండి అని అంటారు. ఆ హాస్పిటల్లో ఉన్నంతసేపే అట్లా అంటారు, బయటకు వచ్చిన తర్వాత డాక్టర్ గారిని మర్చిపోతారు. మీకు తెలుసా, ఎవరైనా డాక్టర్ని గుర్తుపెట్టుకుంటారా? మళ్ళీ తిరిగి జబ్బు వచ్చే వరకు డాక్టర్ గారు గుర్తురారు. వస్తారా 10-15 రోజులు గుర్తుంటారు డాక్టర్, తర్వాత మళ్ళీ మన డాక్టర్తో పని ఏముంది? డాక్టర్ అసలు గుర్తుపెట్టుకోం మనం. డాక్టర్ గారిని గుర్తుపెట్టుకోవాల్సిన పని ఏముంది అని అంటే, జబ్బు ఉంటే కదా డాక్టర్ గారితో పని. స్వస్థత అనేది దేవుడు కలుగు చేసేది. మరండి నేను మాత్ర వేసుకున్నానండి నాకు మంచిగా అయిపోయిందండి అని అనవద్దు. నేను మాత్రలు వేసుకున్నాను, నేను గోళీలు వేసుకున్నాను, దేవుడే నన్ను స్వస్థపరిచాడు. ఇది అందరూ చెప్పాల్సిన సాక్ష్యం.
నేను చెప్పిన మాటలో క్లారిటీ ఉందని నేను అనుకుంటున్నాను, స్పష్టత ఉందని అనుకుంటున్నాను. ఏమంటారు మీరు? కాబట్టి దేవుడు స్వస్థపరిచేవాడు, మందులు కాదు స్వస్థపరిచేయి, దేవుడు స్వస్థపరిచేవాడు. గాడ్ ఈజ్ ద వన్ హూ హీల్స్ ఎవ్రీ వన్. కాబట్టి అందుకనే ఆయన ఎలా స్వస్థపరుస్తాడు అంటే మొదటిగా వాక్యము. దేవుని వాక్యం ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే స్వస్థపరిచే దేవుడుగా ఆయన ఉన్నాడు. 107వ కీర్తన 20వ వచనం, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. He sent his word and healed them and delivered them from their destructions. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ఎన్ని గుంటల్లో మనం పడ్డామో ఆ గుంటలన్నిట్లో నుంచి కూడా దేవుడు మనల్ని విడిపించేవాడుగా ఉన్నాడు. జిగటగల దొంగ ఊబి, ఇదొక గుంట, నాశనకరమైన గుంట. ఆ తర్వాత నాశనకరమైన గుంట పాపము అనే గుంట, అలాగుననే భయంకరమైనటువంటి చెడు జీవితము అనేటటువంటి ఈ యొక్క రకరకాలైన గుంటలో పడిపోయినటువంటి వారిని దేవుని వాక్యము దగ్గరకు వచ్చి వారిని పైకి లేవనెత్తును. హల్లెలూయా అని చెప్దాం ఒకసారి. దేవుని వాక్యం దగ్గరకు వచ్చి దేవుని వాక్యం ఏం చేసేదిగా ఉందంటే ఇట్ విల్ రియల్లీ లిఫ్ట్ us up. అది మనల్ని పైకి లేపుతుంది. ఈ వాక్కుకున్నటువంటి గొప్ప శక్తిని గురించి నేను మాట్లాడాలి. ఇది పలికినటువంటి వారు ఎవరు? దేవుడే. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవుడు పలుకగా కలిగెను. దేవుడు పలుకగా కలిగెను అంటే హిస్ వర్డ్ హ్యాస్ ఎ క్రియేటివ్ పవర్. సృష్టించే శక్తి ఆయన వాక్కులో ఉన్నది. అలాగుననే ఆయన వాక్యము రెండంచెలు కలిగిన ఖడ్గము కంటే వాడిగా ఉండేది. అంటే దానికి అర్థం ఏంటి? గాయము చేసే పవర్ దానికి ఉంది. డాక్టర్ గారి చేతిలో ఏముందంటే చాలా షార్ప్ నైఫ్ ఉంది. అదేం చేస్తుందంటే దే కెన్ కట్ ఫర్ యువర్ గుడ్. అది మన మంచుకే డాక్టర్ గారు కట్ చేస్తారు. ఏం రాక్షసులాగా కట్ చేస్తున్నాడు ఈయన అని అంటే మనకు తెలివి ఉందా లేదా అనేది మనకు అర్థం కావాలి. కాబట్టి డాక్టర్ గారు కట్ చేసేది ఎందుకు? మంచి కొరకే. మరి దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని గద్దించేది, హెచ్చరించేది, బుద్ధి చెప్పేది ఎందుకు అంటే మనం పడిన గుంటలలో నుండి మనం లేపబడాలని. దేవుని బిడ్డలమైనటువంటి మనము, దేవుడు శక్తిమంతుడు, దేవుడు ప్రభావం కలిగిన వాడు. His word has a creative power and also his word has a saving power. రక్షించే శక్తి ఆయన వాక్యములో ఉంది. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? విర్రవీగుచున్న కల్మషము నుండి మనలను రక్షించేటటువంటి వాడుగా దేవుడు ఉన్నాడు. ఈరోజు మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే సృష్టించే శక్తి ఆయనలో ఉంది, రక్షించే శక్తి ఆయనలో ఉంది. తర్వాత 119వ కీర్తన 50వ వచనములో నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలో ఇదే నాకు నెమ్మది కలుగు చేశాను. కాబట్టి నీ వాక్యము నన్ను బ్రతికించేదిగా ఉన్నది, బాధలో ఇది నాకు నెమ్మది కలుగు చేసేదిగా ఉన్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించింది. దేవుని వాక్యం ఉన్న శక్తి ఏంటంటే బ్రతికించే శక్తి. దేవుని వాక్యమును మనం కలిగి ఉన్నట్లయితే ఆ వాక్యమును బ్రతికించేది, నెమ్మది కలుగు చేసేది. నెమ్మది దేవుని వాక్యం వింటే మనకు నెమ్మది కలుగుద్ది. మనం ఎన్నో రకాలైనటువంటి డిస్ట్రాక్షన్స్లో ఎన్నో రకాలైనటువంటి గందరగోళ అయోమయ పరిస్థితుల్లో అనేక రకాలైనటువంటి మన మనసును వేరే రకమైనటువంటి వాటికి మళ్లించటానికి చూసేటటువంటి దుష్ట శక్తుల ప్రభావం మనకు కనబడుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మన ఫోకస్ అంతా కూడా దేని మీద పెట్టాలంటే దేవుని వాక్యం మీద పెట్టాలి. వాక్యం వినేటప్పుడు కొంతమంది సెల్ ఫోన్లో చూస్తారు, వాక్యం వినేటప్పుడు కొంతమంది
ఒకవేళ సెల్ ఫోన్లో నువ్వు బైబిల్ చూస్తూ ఉంటే ఓకే, ఇప్పుడు నువ్వు సెల్ ఫోన్లో బైబిల్లో చూస్తున్నావు అనుకో, ఓకే. కానీ అది కాకుండా ఇంకోటి ఏదైనా చూస్తున్నావు అనుకో, నీకు చాలా ప్రమాదం పొంచుందని అర్థం. వాక్యం చాలా శక్తివంతమైంది. అది బండను బద్దలు చేసే సుత్తి వంటిది కాదా, సాకెలి వారి సబ్బు వంటిది కాదా, బాగా రాసి సబ్బు రాసి ఉతికితే చక్కగా తెల్లగా అయినట్టుగా సాకెలవని సబ్బు లాంటిది, కంసాలి అగ్ని లాంటిది, ఏమండి సుత్తె వంటిది. అది ఏం చేస్తుందంటే కొడుతుంది, అది చక్కగా తెలుపు చేస్తుంది. ఆ తర్వాత దేవుని వాక్యము కంసాలి అగ్ని వంటిది, అది బంగారములో ఉన్నటువంటి వెండిలో ఉన్నటువంటి మస్టును మలినాన్ని తీసివేసినట్టుగా మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి చెడును కూడా తీసివేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగింది దేవుని వాక్యం. వృద్ధాప్యంలో ఒక దైవజనుడు బైబిల్ చాలా దగ్గరగా పెట్టి చదువుకు, ఆ యవనస్తులేని సేవకుడు వచ్చి, అయ్యగారు మీరు తల పండిన వ్యక్తులు, కొన్ని సంవత్సరాల నుంచి ఈ వాక్యాన్ని బోధిస్తున్నారు, మళ్ళీ ఎందుకు చదువుకుంటున్నారు, ఎన్నో ప్రసంగాలు మీ మెదడులో ఉంటాయిగా అంటే ఆయన అన్నాడు, ప్రసంగాల కోసం కాదు నాయన, నా జీవితంలో ఇంకేదైనా ఎక్కడైనా పొరపాటు ఉందేమో దాన్ని సరి చేసుకుందామని నేను చదువుకుంటున్నాను అయ్యా అని అన్నాడు. కాబట్టి వాక్యం ఎందుకు చదవాలి అని అంటే, దేవుని బిడ్డలారా మన లోపాలు చూపించే అద్దం లాంటిది కాబట్టి ఇది వాక్యాన్ని చదవాలి. ఇది ఎలాంటిదో తెలుసా, విత్తనం లాంటిది. ఈ విత్తనం నాటబడితే అది ఏమవుతుంది, 100 అంతలు, 60 అంతలు, 30 అంతలు. మనం ఎప్పుడు కూడా ఏం చెప్తాను, 30 అంతలుగా దీవించునాయన, 60 అంతలుగా దీవించునాయన, 100 అంతలుగా దీవించునాయన అని ప్రార్థన చేస్తాం. ఎందుకంటే మనకు భూమి మీద ఉన్నాం కాబట్టి మనం ఎక్కాలంటే పైకి ఎక్కాలిగా, అందుకనే 30, 60, 100 అంటాం. కానీ దేవుడు ఎక్కడ స్టార్ట్ చేస్తాడు, ఈ విల్ స్టార్ట్ విత్ 100. సో ఏంటంటే మనం అసెండింగ్ ఆర్డర్లో వెళ్తాం, ఆయన డిసెండింగ్ ఆర్డర్లో వస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా 100, 60, 30. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం ఈ విత్తనం బాగా నాటబడితే, సిస్టర్ బ్రదర్ మీ గుండెల్లో ఈ వాక్యం కన్నా బాగా నాటబడితే మీరు 100 అంతలుగా ఫలిస్తారు. ఒకవేళ కొంచెం అటు ఇటు చూశారనుకో 60 అంతలుగా తప్పకుండా ఫలిస్తారు. కొంచెం ఏకాగ్రత కోల్పోయినటువంటి వాళ్ళైతే 30 డెఫినెట్. కాబట్టి 30 కంటే మించి ఇంకొక మాట చెప్పలేదు, 100, 60, 30. అయితే దేవుని బిడ్డలారా మీరు 30 దగ్గర ఉండాలనుకుంటున్నారా, మీ ఇష్టం. 60 దగ్గర ఉండాలనుకుంటున్నారా, మీ ఇష్టం. 100కి 100 వచ్చేయాలనుకుంటున్నారా, మీ ఇష్టం. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ వాక్యములో శక్తి ఉంది. ఈ వాక్యము ఏం చేసేదంటే మనం స్వస్థపరిచేది. ఒక శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చాడు. తన దాసుడు మిగుల బలహీనుడిగా పక్షవాయువుతో బాధపడుతున్నాడు. బాధపడేటటువంటి సమయంలో అతడు వచ్చి ఏమన్నాడంటే, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుతూ ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకున్నాడు. ఈ శతాధిపతి వచ్చి యేసు ప్రభువాన్ని వేడుకుంటే ఆయన అన్నాడు, ఇదిగో నేను వచ్చి నేను నీ దాసుని స్వస్థపరుస్తాను అంటే, అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చేందుకు నేను పాత్రుడును కాదు, నేను కూడా అధికారానికి లోబడిన వాడినే. నేను ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని పొమ్మంటే పోతాడు. కాబట్టి మరి ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని పొమ్మంటే పోతాడు. కాబట్టి ఇంత మామూలు వ్యక్తినే నేను, 100 మంది మీద అధికారిని నేను. శతాధిపతి అంటే హ్యావింగ్ అథారిటీ ఓవర్ 100 పీపుల్. కాబట్టి ఇప్పుడు నీవేమో సర్వాధికారివి, నువ్వు గొప్ప దేవుడివి, దేవుని కుమారుడివి, పరలోకా నుంచి భూలోకానికి దిగివచ్చిన గొప్ప దేవుడు నాయనా నువ్వు. మరి ఎంత గొప్ప దేవుడు, ఒక మాట చెప్తే చాలదా అని చెప్పేసాను అన్నాడు. ఒక్క మాట చెప్పు నాయనా, నా దాసుడు బాగైపోతాడు, నువ్వు రావలసినంత అవసరం లేదు. చాలాసార్లు ఒక నమ్మకం ఉంటుంది, పాస్టర్ గారు నా తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తే బాను. ఆ రోజు ఎందుకో పాస్టర్ గారికి తల మీద చేయి పెట్టాలని అనిపించలేదు. నిలబడి ప్రార్థన చేశారు. ఆ పాస్టర్ గారు ఏంటి పక్కన ఆమెను ముట్టుకున్నాడు. నా దగ్గరకు వచ్చేసరికి నా తలలో పేలు ఉన్నాయా, నా తలలో ఏమైనా ఉన్నాయా, నా తల కనబడలేదు, నా తల జిడ్డుగా ఉందా అని చెప్పేసి దేవుడు ప్రేరేపణ ఇవ్వలేదు పాస్టర్ గారికి. నీకేమనిపించింది అంటే ఆయన నా తల మీద చేయి పెడితే బాగుంటుందని నీకు అనిపించింది. అయితే ఆయనకి ఏమనిపించింది అంటే పెట్టకూడదని అనిపించింది. మనకు తెలియదు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రార్థన చేయాలనిపిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా దేవుడు ఇచ్చే ప్రేరేపణ మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని
అంటే వాళ్ళ మీద చేయబట్టి నేనంత తీసిపోయిందనా నేను వచ్చే వారి నుంచి చర్చికి రాను, మీరేం చేయాలని నేను రాను. ఆ పాస్టర్ గారు ముఖాలు చూసి ప్రార్థన చేస్తాడు, అమ్మో ఆయన దగ్గరికి నేను రాను అని చెప్పేసి నేను ముఖాలు చూసి ప్రార్థన చేయటం ఏంటమ్మా, అందరూ ప్రార్థన చేయడానికి కదా నేనున్నది. కొంతమందికి అర్థం కాని మాటలు మాట్లాడుతారు, వ్యర్థమైన మాటలు. వారిని దేవుడు దీవించును గాక. పిల్లలు పిల్ల చేష్టలు చేస్తూ ఉంటే మరి తల్లిదండ్రులు క్షమించాలి కదా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నీవు మాట మాత్రము సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. స్పీక్ ఎ వర్డ్, స్పీక్ ఎ వర్డ్, స్పీక్ ఎ వర్డ్. మాట మాత్రం చెప్పయ్యా, బాగైపోతుంది, బాగైపోతాడు. స్పీక్ ఎ వర్డ్. ఐ టోల్డ్ యు ఆల్రెడీ, వర్డ్ హ్యాస్ ఎ పవర్. ఈ వాక్యానికి ఏముందంటే శక్తి ఉంది. ఈ శక్తి ఏం చేసేది? ఈ శక్తి బాగు చేసేది. ఆ శతాధిపతి ఇంటికి వెళ్ళి చూస్తే, అయ్యా ఎప్పుడు బాగాయంటే నిన్న ఫలాన్ టైంకి, అంటే యేసు ప్రభు వారు ఎప్పుడైతే నీ పాట చొప్పున జరుగును గాక అని చెప్పి ఈ యొక్క శతాధిపతి అన్నాడో, ఆ చెప్పిన మాట ప్రకారంగా అదే గడియలో, అదే సమయంలో, అదే మూమెంట్లో అతని పక్షవాయువు బాగైపోయి నడవడం ప్రారంభించాడు. ఏమైంది ఈయనకి, ఏమైంది ఏమైందని ఆయన అయినోడికి అర్థం కావట్లేదు, చూసినోడికి అర్థం కావట్లేదు, అక్కడికి వెళ్ళినోడికి అర్థమైంది. స్వస్థత కలిగిన వాడికి అర్థం కావట్లే, అతను చూసిన వాడికి అర్థం కావట్లేదు, కానీ అక్కడికి వెళ్ళిన వాడికి అర్థమైంది ఈ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది. చాలాసార్లు మనం బాగైపోతాం, ఏంటి ఇంత తొందరగా బాగైంది, డాక్టర్లే ఆశ్చర్యపోతారు, ఏంటి ఇంత తొందరగా బాగైపోయిందంటే బాగైనోడికి తెలియదు, చూసిన వాళ్ళకి తెలియదు, కానీ దేవునికి ప్రార్థన చేసిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. యేసు ప్రభు వారి దగ్గరికి కనాను స్త్రీ వచ్చింది. తన కుమార్తె దయ్యము పట్టి మిగులు బాధపడుతూ ఉంది. కుమార్తెకు దయ్యం పడితే తల్లికి ఎలా ఉంటుంది చెప్పండి? అల్లాడిపోతుంది. పిల్లలకు బాగలేకపోతే తల్లికి తండ్రికి ఎలా ఉంటుంది? మనసు ఎంతో గలిబిలి, ఆందోళన, ఏమవుతుందో తెలియదు, ఏం చేయాలో మనకు అర్థం కాదు. ఆ విధమైనటువంటి టెన్షన్ చాలా ఘోరమైనది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేసిన పని ఏంటంటే, ఆ స్త్రీతో ఒక్క మాట ఆయన మాట్లాడలేదు. కానాను స్త్రీతో నాకేం పని అయ్యా, నేను వచ్చిందేమో ఇశ్రాయేలు ప్రజల కోసం వచ్చాను అని. ఇశ్రాయేలు ప్రజలు, మత్తయి సువార్తలో ఉన్న మాట ఇది, చాలామందికి అర్థం కాదు. మత్తయి సువార్త యూదులను దేవుని దగ్గర నడిపించడం కోసం రాయబడినటువంటి సువార్త అది. దాంట్లో ఏమన్నాడంటే, నేను నశించిన గొర్రెలైన ఇశ్రాయేలీయుల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని చెప్పినప్పుడు ఆ వచనాన్ని బయటికి తీసుకుని ఇశ్రాయేలీయుల కోసం వచ్చాడు. యేసు ప్రభు వారు ఎవరి కోసం వచ్చాడు? ఇశ్రాయేలీయుల కోసం వచ్చాడు. చాలామంది ఈ ఒక్క మాట బయటికి తీసి యేసు ప్రభు వారు ఎవరి కోసం వచ్చాడు తెలుసా? మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఏముంది మీకు తెలుసా అంటే, 15వ అధ్యాయంలో ఏముందో 10వ అధ్యాయంలో ఏముందో మనకేం తెలుసు? పాస్టర్ గారు చదువుతారు, ఆయన చెప్తారు, మనం వింటాం, వస్తాం, మనకు తెలియదుగా. అది బాధ ఇప్పుడు క్రైస్తవులతో, ఎందుకంటే వాక్యం తెలియదు వాళ్ళకి. ఎందుకంటే ఈరోజు చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, ఏం చదువుతున్నారా నువ్వు అంటే వాళ్ళకి తెలియదు. నువ్వేం చదువుతున్నావు నాకు తెలియదు. ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? ఐ డోంట్ నో. ఎలా ఉంది పరిస్థితి? ఆన్లైన్ టీచింగ్ గురించి చెప్తున్నాను నేను. ఈ 10 నిమిషాలు క్లాసులో కూర్చొని 20 నిమిషాలు టీవీ చూస్తే అక్కడ ఏం చెప్పారు, ఏం అర్థమవుద్ది? అంత తికమక్కదు. యేసు ప్రభువారు గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నశించిన దానిని వెతికి రక్షించిన కొరకు మనుష్య కుమారుడు వచ్చెను. 1 తిమోతి 1:15 పాపం రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. అపోస్తలుల కార్యాలు 10:35, 36, 37 ఏమంటున్నాడంటే, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ వదిలిపెట్టి యేసు ప్రభు వారు ఓన్లీ యూదుల కోసమే వచ్చారు, ఇశ్రాయేలీయుల కోసమే వచ్చారు. అదే కరెక్టేనా? కాదు. అంటే మనుషులను తికమక చేయడానికి, తబ్బిబ్బు చేయడానికి, అయోమయం గందరగోళానికి గురి చేయడానికి యేసు ప్రభు వారు మన కోసం రాలేదు అని చెప్పేసి అనుకోవడానికి ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అయిన దేవుడు మనకు తెలియచేస్తున్న సత్యం ఏంటంటే, ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన
ఒక్క మాట ఆయన చెప్పలేదు. ఆయన అన్నాడు, దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలేస్తూ ఉంటే అమ్మా ఏమన్నాడంటే, పిల్లలు రొట్టెలు తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు. పిల్లలు రొట్టె అనగా స్వస్థత, రొట్టె అనగా వాక్యం, రొట్టె అనగా జీవం. దాన్ని తీసేసి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు. ఆమె తెలివిగా ఏమందంటే, అయ్యా యజమానిని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా. వెంటనే ఆమె విశ్వాసమును చూచి, అమ్మా నీవు కోరినది నీకు జరుగును గాక, నీవు కోరినట్టే నీకు జరుగును గాక అనే మాట సెలవివ్వగానే ఆ బిడ్డలోని దయ్యం విడిచిపోయాను. మాట, దేవుని మాట ఎంత ప్రభావం కలిగిన మాట. ఈ మాటను చదవడానికి సంసిద్ధంగా ఉన్నావా? ఈ మాటను ధ్యానం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ మాటను అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ మాట ప్రకారంగా నీ బ్రతకడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ మాట ప్రకారంగా నీ బ్రతుకును కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఆ మాట చెప్పినట్టుగానే నేను బ్రతుకుతానయ్యా అని అంటావా? అయితే ఆ మాటను ఆయన ఎవరైతే దేవుని మాటను గొప్ప చేస్తారో, if you honor the word of God, then God will going to honor you. ఏంటంటే వాక్యాన్ని నువ్వు ఘనపరిస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. నీ నామము కంటే నీవు ఇచ్చిన వాక్యాన్ని నువ్వు గొప్ప చేసేదివి. వాక్యమనే నామం కలిగిన వాడు యేసు ప్రభువారి నామాల్లో ఒక నామం ఏంటో తెలుసా? వాక్యమనే నామం. కాబట్టి వాక్య నామం కలిగిన వాడు, వాక్య నామధేయుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడంటే, ఆయన వాక్కు సెలవివ్వగా ప్రజల జీవితాలు బాగైపోతున్నాయి. క్రైస్తవ్యము అనేటటువంటిది, నేను హోమిలిటిక్స్ టీచ్ చేస్తున్నటువంటి సమయంలో బైబిల్ కాలేజీలో, హోమిలిటిక్స్ అనగా ప్రీచింగ్ ప్రిన్సిపల్స్, ఇవి టీచ్ చేస్తున్నటువంటి సమయంలో నేను ఒక మాటను నేను చదివాను. క్రిస్టియానిటీ విల్ నాట్ గ్రో అన్లెస్ వి టీచ్. క్రైస్తవ్యం అనేది అది ఎదగదు మనం బోధించకపోతే. క్రైస్తవుడు ఎదగాలంటే అతనికి కావలసింది ఏంటంటే బోధ కావాలి. మనం ఎదగాలంటే మనకేం కావాలి? భోజనం కావాలి. చిన్నపిల్లలకు పాలు కావాలి మనం ఎదగాలంటే. అలాగే క్రైస్తవ బిడ్డలందరికీ కూడా, విశ్వాసులందరికీ కూడా వాక్యము అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందరూ బైబిలేగా చెప్పేది, అందరూ బైబిలేగా సార్ చెప్పేది అంటే అందరూ బైబిలే చెప్పేది. బైబిల్ కాకుండా ఇంకోటి ఎక్కడ చెప్తారు? అందరూ బైబిలే చెప్పేది. కానీ చెప్పే దాంట్లో, వినే దాంట్లో, చెప్పే దాంట్లో అంతా ఉంది. మార్చి చెప్పొచ్చు, సొంత ఆలోచనలు చొప్పించి చెప్పొచ్చు, కానీ యేసయ్య మాటలు ఉన్నవి ఉన్నట్టుగా చెప్పొచ్చు. సొంత ఆలోచనలు చొప్పించి చెప్పితే ఆ మాటలను కలిపి చెరిపిన వాళ్ళం అవుతాం. మన ఆలోచనలు, మన ఎక్స్పీరియన్సెస్ మనం వాడకూడదు. మన అనుభవాలని, మన యొక్క ఆలోచనలను ఈ వాక్యములోనికి పంపి దాన్ని బోధించకూడదు. వాక్యాన్ని వాక్యముగా బోధించాలి. దాని పని అది చేయగలిగిన శక్తి గలదు. వి నీడ్ నాట్ టు హెల్ప్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వర్డ్ విల్ హెల్ప్ అస్. సరే, మనం ఏదో వాక్యాన్ని హెల్ప్ చేయాలని చూడకూడదు, ఏదో మన ఇష్టం వచ్చినట్టు అయ్యి కలిపేసి. కానీ దేవుని వాక్యం శక్తి గలది. ఈ వాక్యను దేవుడు పంపించి ఎవరెక్కడున్నా వారిని స్వస్థపరిచే దేవుడుగా, రక్షించే దేవుడుగా, బలపరిచే దేవుడుగా, ఎదిగించే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆయనకి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. కాబట్టి దయచేసి ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనం అందరం కూడా, ప్రభువా నీ కృప మాకు దయచేయి అనేటువంటి బిడ్డలందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించండి. దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా సృష్టికర్తమైన దేవ, పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు. ఇక్కడ చేరి వచ్చిన వారు, ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డలు మరి దీవించండి, ఆశీర్వదించండి. దీనిలో పాలు పంపులు పొంది వారిని 100 60 30 నీ బిడ్డలు యేసు నామములో దీవించబడుదురు గాక. ప్రతి విధమైనటువంటి అడ్డు ఆటంకాలు తొలగిపోవును గాక. సంఘ సరిహద్దులు విశాలపరచబడును గాక. నూతన ఆత్మలు సంఘములో చేర్చబడుదురు గాక. వచ్చిన ప్రతి వారు 100 దీవించబడుదురు గాక.
యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము, చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగి ఉండుము. హల్లెలూయా 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 హల్లెలూయా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే ప్రార్థనే విజయము నిచ్చును.